జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ నిర్ణయాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పాలనా విధానం కానీ నచ్చింది అని చెప్పి ఎవరైనా ఈ ఎన్నికల్లో వాళ్ళకు మద్దతుగా ఉన్న వాళ్ళ మీద చాలా తీవ్రంగా మానసిక దాడులు చేయడం కోసం అటు టీడీపీ జనసేనలు కొన్ని సపరేట్గా బజార్ రిక్రూట్మెంట్లు జరిగినట్లున్నాయి. ఏం రిక్రూట్మెంట్లు? బజార్ రిక్రూట్మెంట్లు. మీకు ఇంకా అనుమానం ఉంటే 2-3 రోజుల నుంచి యాంకర్ శ్యామల మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ చూడండి. పిఠాపురంలో వంగా గీత గారు గెలుస్తారు, మెజారిటీ కోసమే మేమందరం వచ్చాము, ఆమె విన్నర్ అని చెప్పి ఎప్పుడో డిక్లేర్ అయిపోయింది అని చెప్పి వైసీపీ గెలుస్తుంది అని చెప్పి శ్యామల అక్కడ ప్రచారం చేస్తే ఆ యాంకర్ శ్యామల మీద జరుగుతున్నటువంటి నీచమైన ట్రోలింగ్, అరే బాబోయ్, ఎంత బజారు మనుషులను రిక్రూట్ చేసుకుంటే కాక ఈ విధమైన ట్రోలింగ్ జరుగుతుందో మనకు ఆశ్చర్యం కలిగించక మానదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎక్కడో హైదరాబాద్లో ఉన్నోళ్ళు, అమెరికాలో ఉన్నోళ్ళు, ఆ అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలండి బాబు, ఆ పిఠాపురం దగ్గర ఒక హోటల్ తీసుకున్నారు వీళ్ళు. అరే ఏం చేస్తున్నారు ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దామని పోతే అబ్బే నన్ను రానియలేదు లోపలికి. హోటలే ఎక్కడి నుంచి వచ్చిన వలస పక్షులు వచ్చి పిఠాపురంలో ప్రచారం చేయొచ్చట. ఈ జబర్దస్త్ స్క్రాప్ కమీడియన్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి పోయి స్కిట్లు ఇచ్చట, రకరకాల జాతి వెళ్ళి అక్కడికి పోయి పవన్ కళ్యాణ్కి ప్రచారం చేయొచ్చట. ఆ పక్కనే ఉన్నటువంటి పిఠాపురం పక్కనే ఉన్నటువంటి కాకినాడలో ఒక బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి శ్యామల మాత్రం వాళ్ళ ఊరు ఆ పిఠాపురంలో ఏమంటారు తుమ్మితే అవి వెళ్ళి కాకినాడలో పడతాయి, అంత దగ్గర ఉంటుంది. కాకినాడ ఆమె పిఠాపురంలో ప్రచారం చేయకూడదట. ఒక బజారు కొంపాల నుంచి రిక్రూట్ చేసినట్టున్నారు వీళ్ళందరినీ. ఎవరు ఆ పనికి మాలిన అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంటుంది. నేనేమి పెద్ద ఓపెన్ చేసి చూడను కానీ ఆ ఎవరో తెలుగుదేశం పార్టీ అనేదో అంటుంటారు. నీ చీకటి భాగవతం బయట పెట్టనా శ్యామల? ఈ వీళ్ళే చీకటి కొంపలు దూరింటారు. ఆమె చీకటి భాగవతం అంటారు, కాసేపు పక్కన వీళ్ళు ఏ చీకటి కొంపలు దూరినారు అంటే అక్కడ ఏమైనా బ్రోకరేజ్ చేస్తుంటారా? వీళ్ళు ఏమైనా బ్రోకరేజ్ చేస్తుంటారా? అట్లా చేస్తేనే కదా మరి ఏంటివో తెలుస్తాయి అంటారు. చెత్త మనుషులు ఎంత అసభ్యకరంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు అంటే ఇంకెవరు మద్దతు ఇవ్వకుండా పోవాలని, ఎవరైనా వైసీపీ జగన్కి మద్దతుగా బయటకు రావాలి అంటే అటువంటి వాళ్ళను రానికుండా చేయాలని ఈ విధమైన మానసిక దాడి. ఆ గీతాంజలి అనే ఆమెను మంచి జరిగిందని చెప్పినందుకు ఏ విధంగా ట్రోల్ చేసి చంపేశారో మనం చూసాం. అంతకు మించి డబల్ స్థాయిలో ఈ శ్యామల మీద ట్రోలింగ్ జరుగుతూ ఉంది. అసలు ఏ బజార్ కొంపలో నుంచి రిక్రూట్ చేస్తారా బాబు ఈ ట్రోల్ చేసే వాళ్ళను? ఆ బజార్ కొంపలో నుంచి రిక్రూట్ చేస్తారు. ఒకసారి ఆ బజారు కొంపలు నడిపే వాళ్ళుగానే కనిపిస్తుంటారు, అలాగే కనిపిస్తారు వాళ్ళ వేషాలు, హావభావాలు ఇవన్నీ కనుక చూస్తే. అటువైపు పవన్ కళ్యాణ్ తరపున, టీడీపీ తరపున కుప్పలు సినిమా వాళ్ళు ప్రచారం చేయొచ్చా, ఈ కమెడియన్స్ ప్రచారం చేయొచ్చా? ఇక్కడ మాత్రం ఒకరు చేస్తే ఆమె మీద ఈ స్థాయిలోన ట్రోల్ చేయడం, మీ బతుకులు చేయడా.